5,000 ప్రతి నెల. అవును. మరి దీంట్లో ఏంటి అంటే బెనిఫిట్ అంటే మిగతా ఏ పాలసీ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా మరి ఆ వ్యక్తికి 61 తర్వాత పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 5,000 పెన్షన్ అతని 70 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా 90 ఏళ్ళకైనా మనిషి చనిపోవచ్చు కదా. అవునా కదా. మరి చనిపోయిన తర్వాత ఇంతతో ల్యాబ్స్ అయిపోతుందేమో పాలసీ అనుకుంటారు. కానీ కట్టేటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మరి భర్తకైతే భార్య అంటే భర్త నమ్ముకొని భార్య ఉంటుంది. అవునా కదా. అందుకే ఈనాడు భర్త పోయిన తర్వాత భార్యకి ఎవరు తిండి పెడతారనే ఈ అటల్ పెన్షన్ లో ఏంటంటే అతను బతికినంత కాలం తింటారు. ఆ తర్వాత భార్య కూడా ఆయన 100 సంవత్సరాలు బతికినా కానీ ఆయన కూడా ప్రతి నెల 5,000 పెన్షన్ ఇస్తాడు. కట్టింది ఒక్కరే. ఆయన 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు బతికినా 10 సంవత్సరాలకు 6 లక్షలు ఇస్తున్నాం. అలాగే భార్య కూడా 10 సంవత్సరాలు ఇస్తున్నా ఆయన ఒక 6 లక్షలు తింటది. ఈ భార్య భర్త చనిపోయిన తర్వాత ఇంతతో ల్యాబ్స్ అయిపోతుందా? అలా మరి కాదురా బాబాయ్. కింద కొడుకో కూతురో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకు నెలవారీగా ఇయ్యరు ఒకేసారి ప్రీమియం. అంటే వీళ్ళు తీసుకున్నటువంటి 5,000 రూపాయల పెన్షన్ కాను 8,50,000 రూపాయల డబ్బు అదనంగా ఇస్తారు. మళ్ళీ అంటే 3-in-1 ముగ్గురు లబ్ధి పొందుతారు ఒక్కరి కట్టేదాని వల్ల. అంటే వయసులో ఉన్నప్పుడు నేను దాదాపుగా కట్టుకుంటూ పోతాను. నేను బ్రతికినంత కాలం తింటాను. ఆ తర్వాత నా భార్య తింటుంది. నా భార్య తర్వాత నా పిల్లలకు కూడా 8,50,000 రూపాయల డబ్బు 5,000 రూపాయల పెన్షన్ కానిస్తారు. దీంట్లో 1,000 రూపాయల పెన్షన్ అయితే పిల్లలకు వచ్చే అమౌంట్ 1,40,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఇది. అలాగే 2,000 రూపాయల పెన్షన్ అయితే 3,40,000 రూపాయలు ఇస్తారు. అలాగే 3 లక్షలు మరి 3,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వ్యక్తులకైతే దాదాపుగా 5,40,000 రూపాయలు డబ్బు ఇస్తారు. అలాగే 4 లక్షలు పెన్షన్ తీసుకునే వ్యక్తికి పిల్లలకి ఎంత ఇస్తారా అంటే 6,80,000 రూపాయలు డబ్బు ఇస్తారు. అలాగే 5,000 తీసుకున్నటువంటి పెన్షన్ మరి ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ పిల్లలకు లాస్ట్ ఫిక్స్డ్ అమౌంట్ 8,50,000 రూపాయల డబ్బు ఈనాడు మన సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఎవరైతే ఉన్నది ఇది నెలవారీ కంతు. ఇన్సూరెన్స్ చెప్పింది ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఏడాదికి కంతు. కానీ ఇది నెలవారీ కంతు. ఆడోలైనా మొగలైనా ఎవరైనా తీసుకోవచ్చమ్మా. ముందు చూపుతో రేపు రాబోయే భవిష్యత్తులో ఎవరు తిండి పెడతారో లేదో తెలియదు. ఏ కొడుకు తిండి పెడతాడో ఏ కోడలు తిండి పెడతలేదు. నీకంటూ ఒక నీ పేరు మీద డబ్బు ఉంటే ఎవరైనా చూస్తారు. అందుకన్నారు డబ్బు ఉంటేనే సుబ్బరాజు గారు అంటారు పెద్దలు అన్నారు. డబ్బు ఉంటేనే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బెల్లం ఉన్న చోటే ఈగలు వస్తుంది. డబ్బు ఉన్న చోటనే 10 మంది పుడతారు. డబ్బు ఉన్న చోటనే ఏదైనా గౌరవం పెరుగుతుంది. అలాంటి డబ్బు మనకు లక్షలు ఎక్కడెక్కడో ఆశపోయి వేలు కట్టి లక్షలు కట్టి పోకుండా మనకంటూ మన గ్రామంలో బ్యాంక్, మన పక్కనే ఉన్న బ్యాంక్, మన ఇంటి పక్కన ఉన్న బ్యాంక్, మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో ఈ పాలసీలతో పాటు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసుకుంటే మనం అందరూ కూడా బాగుంటుంది కోరుకుంటూ మేమే ఇంతసేపు చెప్తున్నాం. మరి సార్ గవర్నమెంట్ వాళ్ళు వేరే సార్ కూడా వచ్చారు. వాళ్ళు 2 విషయాలు చెప్పాలి.